నన్ను వీడియోలో చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది గానుగ నూనె వాడుతారు? ఇప్పుడు ప్యాకెట్ నూనెలు ఎంతమంది వాడుతారు? ఇప్పటికీ ప్యాకెట్ నూనె వాడుతున్నారు. నేను చెప్పి లాభం ఏముందమ్మా? ఏం లాభం? నాకు ఇదేం పెద్ద లక్షల ఫాలోవర్స్ సారీ, ఎందుకంటే నాకు నా వాళ్ళు బయట తేడా లేదు. మీకు అర్థం కాదు. ఎవరైనా నన్ను నిజంగా ప్రేమిస్తే, నన్ను నా మాట మీద విలువ ఉంటే, అదేమంటేరా రేపటి నుంచి రిఫైండ్ ఆయిల్ బంద్ పెట్టండి. ఫస్ట్ రిఫైండ్ నూనె వాడద్దు మీరు ఎవరు కూడా. ఒకటి, చక్కెర వాడకండి, షుగర్ వాడకండి దయచేసి ప్లీజ్. మీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ప్రేమిస్తారు కదా స్కూల్కి వెళ్ళే పిల్లలు. చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, ఫోన్లో చేతితో ఫోన్ ఇచ్చేసి అక్కడే నేను ఎందుకు ಬದುకుంటున్నాಮ ఇవన్నీ? ಫ್ರೆಂಡ್ಸ್, ದಯವಿಟ್ಟು ಈ ವಿಡಿಯೋನ ಎಲ್ಲರೂ ಶೇರ್ ಮಾಡಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಯಾಕಂದ್ರೆ ಪ್ರತಿಯೊಂದು ಮನೆಯಲ್ಲೂ ನಾವು ಈ ತರ ಆಯಿಲ್ಗಳು ಬಳಸ್ತಾನೆ ಇರ್ತೀವಿ. ಆದಷ್ಟಾದ್ರೂ ಇನ್ಮೇಲಾದ್ರೂ ಈ ಆಯಿಲ್ಗಳನ್ನ ಈ ತರ ಸಾಂಬಾರು ಪ್ರತಿಯೊಂದಕ್ಕೂ ನಾವು ಅಡುಗೆಗಳು ಬಳಸ್ತೀವಿ. ಈ ಆಯಿಲ್ನ ಆದಷ್ಟು ಅವಾಯ್ಡ್ ಮಾಡಿ. ಯಾಕಂದ್ರೆ ಪ್ರತಿಯೊಂದು ಮನೆಯಲ್ಲೂ ಹೋಟೆಲ್ಗಳಲ್ಲೂ ಪ್ರತಿಯೊಂದು ಎಲ್ಲಾ ಕಡೆ ಈ ತರ ಆಯಿಲ್ ಬಳಸ್ತಾ ಇರೋದು. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ಹೆಲ್ತ್ ನಾವೇ ದುಡ್ಡು ಕೊಟ್ಟು ಹಾಳು ಮಾಡ್ಕೊಂಡು ಮಕ್ಕಳು ತಿಂತಾರೆ, ದೊಡ್ಡವರು ಪ್ರತಿಯೊಬ್ಬರು ನಾವೆಲ್ಲ ತಿಂತಾ ಇರ್ತೀವಿ. ನಾವು ದುಡಿಯೋದು ಏನಕ್ಕೋಸ್ಕರ ಹೇಳಿ? ನಮ್ಮ ಆರೋಗ್ಯಕ್ಕೋಸ್ಕರ. ಅದೇ ಸರಿ ಇಲ್ಲ ಅಂದಮೇಲೆ ನಾವು ಏನ್ ದುಡ್ದು ಆದಷ್ಟು ಮಕ್ಕಳಿಗೆ ಔಷಧಿ ನೀರ ಕಮ್ಮಿ ಮಾಡಿ ಮನೆಯಲ್ಲೇ ಆದಷ್ಟು ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ದಯವಿಟ್ಟು ಈ ವಿಡಿಯೋನ ಎಲ್ಲರೂ ಶೇರ್ ಮಾಡಿ ಫ್ರೆಂಡ್ಸ್. సారీ మిమ్మల్ని బాధ